ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎల్లుండి నా పుట్టినరోజు పెద్దమ్మ. జరుగుతున్న గొడవల వలన అందరూ మర్చిపోయారు, అమ్మతో సహా. అవకాశం ఇచ్చారు కదా అని గొంతమ్మ కోరికలు కోరను. అలా అని సేవలు చేసినందుకు గాను ప్రతిఫలము ఆశించను. ఓ చిన్న కోరికే కోరతాను, కాదనకూడదు. అడుగు. నీకోసం ఎంత చేసినా తక్కువే అవుతుంది. రేపు అక్షయ పుట్టినరోజు. తండ్రి లేడని, కుటుంబం లేదని తను బాధపడుతుంది. అందుకే మీ అందరి సమక్షంలో నేను అక్షయ పుట్టినరోజుని జరిపించాలి అని అనుకుంటున్నాను. నా అక్క ఇంట్లో పుట్టినరోజు ఏర్పాట్లను చేసుకుంటాను. మీరందరూ వచ్చి అక్షయ్ని ఆశీర్వదించండి. అంతకు మించి నాకు ఇంకేం అవసరం లేదు. మీ అందరినీ ప్రాధేయపడుతున్నాను. నైస్ గా భలే కోరిక కోరిందిగా. అందరినీ పుట్టింటికి రప్పించుకోవాలని పెద్ద ప్లానే వేసింది. మేమైతే అసలు రాం. నేను నా భర్త కూడా రాము. వేద, చిన్నపిల్ల విషయంలో మనం కొద్దిగా పెద్ద మనసు చేసుకుంటే బాగుంటుంది కదా. అవును గ్రాని, అందరం వెళ్దాం. అక్షయ్ ఆనందపడుతుంది. దాని ఆనందం కోసం మేమందరం బాధపడాలా? అవని చాలా న్యాయమైన కోరిక కోరింది. న్యాయమని నీకు అనిపిస్తుంది, మాకు అనిపించట్లేదు. అవని, నేనైతే వస్తాను. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మిగిలిన వాళ్ళందరినీ కూడా తీసుకురావడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. నువ్వు కోరిన ఈ చిన్న కోరికను తీర్చాలి కదా, అందుకే ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వస్తాను. మా గురించి నువ్వెలా మాటిస్తావు? నీ నిర్ణయం మాకు నచ్చలేదు శ్రీకర్. మన అనుమతి లేకుండా ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చినట్టు ఇచ్చుకుంటూ పోతున్నాడు. మనకు అవనికి మధ్య ఎన్ని గొడవలున్నా మనం కొన్నిసార్లు మానవత్వంతో ఆలోచించాలి. నువ్వు బయలుదేరావని. రేపందరం అక్షయ్ పుట్టినరోజుకి వెళ్తున్నాం. మంచి పని చేశావు శ్రీకర్. ఆ అవనిని వదిలించుకుందామని, అవనిని శ్రీకర్ నుంచి దూరం పెడదామని నేను ప్రయత్నాలు చేస్తుంటే అది మళ్లీ వాడికి దగ్గర కావాలని ప్రయత్నిస్తోంది. రేపు సుజాత ఇంట్లో ఫంక్షన్ ని పెట్టి అందరినీ రమ్మంటోంది. శ్రీకర్ బలవంతం చేస్తే తప్పక వెళ్లవలసిన పరిస్థితి వచ్చేలా ఉంది. శ్రీకర్ మాత్రం మనస్ఫూర్తిగా వెళ్తున్నాడా ఏంటి? ఓ గంటో 2 గంటలో తండ్రిలా నటించడానికే కదా. మనం కూడా వెళ్తే తప్పే ఉంది. డిఎన్ఏ రిపోర్ట్లో అక్షయ నా మనవరాలు అని వచ్చిందంటే అక్షయకు జరగవలసినవన్నీ ఘనంగా జరుగుతాయి. నిజాలేంటో తెలియక ముందు మాత్రం నేను అటువంటి ఫంక్షన్కి హాజరు కాలేను. నా మనసందుకు ఒప్పుకోదు. వేద, ప్రతి విషయాన్ని భూతత్వంతో వెతికినట్టు వెతకొద్దు. దయచేసి మీరింకేం మాట్లాడకండి. చెప్పండి వేదవతి గారు. రిపోర్ట్స్ గురించి ఫోన్ చేశాను డాక్టర్. ఎంతవరకు వచ్చింది? ఫైనల్ ఒపీనియన్ కోసం ముంబైలోని నెంబర్ 1 ల్యాబ్కి వెళ్ళింది. రేపటికల్లా వచ్చేస్తుంది. వచ్చిన వెంటనే మీ దగ్గరికి పంపించేస్తాను.
ఓకే డాక్టర్, ఎదురు చూస్తుంటాను. ఉంటాను. ఓకే అండి. రేపటితో అవని బతుకు బయటపడుతుంది. టిఫిన్ రెడీ చేశాను, ఇద్దరు తిందురుగాని రండి. అమ్మొచ్చాక తింటాను పెద్దమ్మా. అవని పెద్ద మనసు చేసుకుని ఆ ఇంటికి వెళ్ళింది. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. అమ్మా, నానమ్మ వాళ్ళు నిన్నేం అనలేదు కదా? ఏమనలేదులే. ఆ విషయం వదిలే. ఇప్పుడు నువ్వు సంతోషపడే విషయం చెప్తాను విను. రేపు నీ పుట్టినరోజు కదా. నీ పుట్టినరోజుని మన కుటుంబ సభ్యులందరి మధ్య గ్రాండ్గా చేస్తాను. కుటుంబ సభ్యులు అంటే మనమే కదా. అంతే కదా. మహా అయితే హాస్టల్ నుంచి మన సౌమ్య వస్తుంది. ఎగ్జామ్స్ ఉంటే రానంటుంది. అప్పుడు మన నలుగురం, మన చుట్టుపక్కలున్న 4 ఇళ్ల వాళ్ళు. అంతే. అంతేకాదు బావా, నా కూతురు ఆశపడుతున్నట్టు తండ్రి వస్తాడు, నానమ్మ తాతయ్యలు వస్తారు, మావయ్యలు అత్తలు వస్తారు, పెద్దనాన్న పెద్దమ్మలు వస్తారు. నిన్న నువ్వు మాట్లాడిందంతా విన్నానమ్మా. అందుకే అందరినీ నీ పుట్టినరోజుకి రమ్మని వేడుకున్నాను. అందరూ వస్తామని మాటిచ్చారు. రేపు ఇంట్లో అందరి సమక్షంలో నీ పుట్టినరోజు వేడుకలు జరుగుతాయి. నీ మనసులోని దిగులంతా పోతుంది. చిన్నతనం నుంచి నీ గుండెల్లో గూడు కట్టుకునున్న బాధంతా ఆవిరైపోతుంది. నీ ఆశలను నెరవేర్చడమే నా ఆశయం. నీ కోరికలని తీర్చడమే నా కర్తవ్యం. ఈ అమ్మకు పునర్జన్మను ప్రసాదించిన కూతురివి నువ్వు. అందుకే ఈ జన్మ నీకే అంకితం తల్లి. అయితే నాన్న ఖచ్చితంగా వస్తాడన్నమాట. వస్తాడు. నేను నాన్న అంటూ దగ్గరికి వెళ్తే నాన్న నన్ను దగ్గరికి తీసుకోలేకపోయారు. చాలా బాధ అనిపించిందమ్మా. కొడుకులు అమ్మ వైపు ఉంటారు, కూతురు నాన్న వైపు ఉంటుందని అంటారు. కూతురు నాన్నకి ఫేవర్గా ఉంటే ప్రతి తండ్రి ఎంతో మురిసిపోతాడు. నాన్న మాత్రం నన్ను దూరం నెట్టేసరికి తట్టుకోలేకపోయాను.